వ్యాఖ్యలతో మొదలు పెడతాను. యాక్చువల్లీ మోదీ, ఇందాక నేను చెప్తున్నాను రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మాట్లాడాము, బట్ మోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ముస్లింలకు అంటే సామాన్య జనం హిందువుల మంగళసూత్రాలు కూడా వాళ్ళకు కట్టబెడతారని మోదీ చేసిన వ్యాఖ్యల్ని అభ్యంతరకరమని కొంతమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఫస్ట్ అసలు మోదీ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు? ముందుగా సాయి గారు మీకు అట్లాగే మన నేషనల్ స్టాప్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మోడీ గారు అన్న దాంట్లో మోడీ గారు అన్నది ఏమి లేదండి. ఓకే, అంతా మన్మోహన్ సింగ్ గారు అన్నది లేదా రాహుల్ గాంధీ గారు అన్నది, దాన్ని కొంచెం వివరించడం, ఇంతే జరిగింది. మోడీ గారు ఏమన్నారు అంటే, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్రే చేస్తాము దేశం మొత్తంది, ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సర్వే చేస్తాం, ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అనేది తేలుస్తాం, తేల్చిన తర్వాత కొన్ని రెవల్యూషనరీ అంటే క్రాంతికారి నిర్ణయాలు తీసుకుంటాం. అదే స్పీచ్లో వారు మాట్లాడిన దానికి సింపుల్గా మీరు ఎకనామిక్ టైమ్స్ హెడ్లైనే చూపిస్తాను మీకు. ఇంకా అదైతే ఇది కదా ఎకనామిక్స్ దాంట్లో, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వౌస్ ఏ సర్వే టు రీడిస్ట్రిబ్యూట్ ది వెల్త్ ఆఫ్ ఇండియన్స్. అంటే భారతీయుల ఆస్తిని పునః పంపిణీ చేస్తామంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నవారి అందరి దగ్గర ఆస్తి ఉంది అనుకుందాం, ఒకరి దగ్గర తక్కువ ఉంది, ఒకరి దగ్గర ఎక్కువ ఉంది, ఏదైనా అనుకోవచ్చు. అది పంపిణీ జరిగింది ఒక విధంగా, కానీ పునః పంపిణీ అంటే ఇప్పుడున్న ఆస్తుల్ని కొంతమంది దగ్గర నుంచి తీసుకుని ఇంకొంతమందికి పంచడం అనేది చేస్తామంటున్నారు. ఇది మార్క్సియన్ ఫిలాసఫీ, మీకు మీకు తెలిసే ఉంటుంది. ఎవరి సత్తాన్ని బట్టి వాళ్ళు, అంటే ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్స్ అంటారు. అంటే ఎవరు ఎంత చేయగలిగితే అంత వాళ్ళు చెయ్యాలి, కానీ అనుభవించేది మాత్రం ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత అన్న టైప్లో. సో ఈ ఫిలాసఫీ ప్రకారం నేను రీడిస్ట్రిబ్యూట్, పునః పంపిణీ చేస్తాము అని అన్నారు. అయితే పునః పంపిణీ చేస్తే మీకు మొదటి క్వశ్చన్, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు అనేది ప్రశ్న. పర్ఫెక్ట్. సరే, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పి ఆయన డైరెక్ట్గా అన్నట్టుగా అనుకోవచ్చు ఎప్పుడైనా, కానీ లేని వారి దగ్గర నుంచి ఏం తీసుకుంటారు అని. సరే, పంపిణీ ఎవరికి చేస్తారు అంటే 2006లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, ముస్లిమ్స్ హ్యావ్ ది ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ఇండియా అనే టైప్లో. అంటే దేశ సంపద మీద, ఆన్ ది రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, అంటే దేశ సంపద మీద, దేశ వనరుల మీద ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని మన్మోహన్ సింగ్ గారు అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో వారు 2006లో స్పీచ్లో మాట్లాడారు. దానికి ముందు లైన్ ఏమన్నారు అని అంటే, మనము వీళ్ళందరికీ ఈక్విటబుల్గా, అంటే కొంచెం సమానంగా అందరికీ అవకాశాలు ఉండాలి, అది ఇది మైనారిటీస్ అంటూ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అని అందులో కూడా వక్కానిచ్చారు. అయితే ఇప్పుడు మనము సరే పునః పంపిణీ అంటున్నాం కదా, ఎవరికి మొదటి హక్కు ఉంది? మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రకారం ముస్లింలకు మొదటి హక్కు ఉంది. అంటే తీసుకోవడము, ముస్లింలకు ఇవ్వడము అనేది అంటున్నారు. ఇందులో మళ్ళీ ఒక్కటి కూడా మోడీ గారి స్టేట్మెంట్ లేదు. ఇది కేవలం రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్, మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్, 2 + 2 = 4 అన్న టైప్లో కలిపి వివరించారు. అయితే ఏమన్నారు, ఇది ఎవరికి వెళ్తుంది అని అంటే, ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు చెప్పింది, ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో వాళ్ళకి, చొరబాటుదారులకి అని అన్నారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారే చెప్పారు కదా, ముస్లింలకి అన్నారు. ఇది ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అనగానే కాంగ్రెస్ వారు అంతా ఏమంటున్నారు, ఇదంతా ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు చేయబట్టి వారి గురించి అంటున్నారు అని. అది వాస్తవం కూడా, ఎందుకంటే దేశంలో ఇప్పుడు రీప్లేస్మెంట్ రేట్ కన్నా కొంచెం తగ్గుతోంది మనది, అంటే ఆ రేంజ్కి వచ్చింది. అంటే ఒక జంట, హిందూ జంట అయితే ఇద్దరు తల్లిదండ్రి ఉంటారు కదా, 1.8 అంటే ఇద్దరు పిల్లల్ని కూడా కనట్లేరు. అదే ముస్లింలు అయితే 2.4, అంటే దాదాపు ఇద్దరు జంటలు అయితే 5గురిని కంటున్నారు. మన వాళ్ళు అయితే 3.5 అనుకోండి, ఆ విధంగా 3 జంటలు అయితే 5గురిని కంటున్నారు, వాళ్ళైతే 2 జంటలు అయితే 5గురిని కంటున్నారు అన్న రేంజ్లో వచ్చింది. సో వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, ఇది మోడీ గారు ముస్లింల గురించే అన్నారు. కానీ మోడీ గారు అది కూడా స్టేట్మెంట్ వారి సొంతం కాదు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అంటే, అంతకుముందు ఈ ఎక్స్రే ఎందుకు చేస్తున్నావా అంటే, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. ఎవరికి ఎంత జనాభా ఉంటుందో వారికి అంత హక్కు ఉండాలి అన్నారు. మరి ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు ఉన్నారండి, మీకు 2 ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి, మరి మేము 12 ఇంట్లో, మీరు 4, మరి 12 మీకన్నా 3 రెట్ల హక్కు ఉండాలి కదా. జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. అంటే 3 రెట్లు నాకు ఎక్కువ ఆస్తి వనరుల మీదే కానీ సంపద మీదే కానీ దేశంలో 3 రెట్లు నాకు ఎక్కువ హక్కు ఉండాలి కదా. సో అదే అన్నారు. ఎవరికి ఇస్తారయ్యా అంటే, ఎవరికైతే పిల్లలు ఎక్కువ మందిని కంటారో వారికి ఇస్తారన్నారు. రెండో విషయం ఏమన్నారు, చొరబాటుదారులు అన్నారు.
అంటే మళ్ళీ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అంటే ముస్లింలని చొరబాటుదారులు అంటున్నారా అని అన్నారు. అందుకే కావాలని మోడీ గారు ముస్లింలను చొరబాటుదారులు అన్నారు. హిందువులు ఎట్లాగో ముస్లింలు కూడా ఈ దేశంలో సమభాగమే కదా, అంటే వారికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అంతే భారతీయులు అని అన్నారు. అది కాదని ఎవరన్నారు? అవును, మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. అదే కాకుండా సబ్కా విశ్వాసం, అందరి విశ్వాసము అందరి ప్రయాస్ తోటే దేశం ముందుకెళ్తుంది అంటారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ గారు వారేమన్నారు, మన అందరిలో ఉన్నది ఒకటే డిఎన్ఏ, ఇండియన్ డిఎన్ఏ అన్నారు. సో ఇవన్నీ అసలు బీజేపీ అన్నది. కానీ వీరేమంటున్నారు, చొరబాటుదారులకు మాత్రం ఇస్తారు అని ఎందుకు వచ్చింది అని అంటే, అంతకుముందు చొరబాటుదారులు అంటే ముస్లింలు అనేది వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్, మనం అది అనట్లేదు. ఏమంటున్నామంటే ఇప్పుడు రోహింగ్యాలు వచ్చారండి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా చొరబడి వచ్చారు, అంటే ఇల్లీగల్ గా వచ్చారు దేశంలోకి. వారందరినీ ఎన్ఆర్సీ అసలు సిటిజన్స్ ఎవరయ్యా అని చెప్పి ఐడెంటిఫై చేద్దాము అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఆర్సీని మేము అసలు మా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి ఇండి కూటమి వాళ్ళంతా అంటున్నారు. అక్కడ మమతా బెనర్జీ దగ్గర నుంచి ఇక్కడ విజయన్ గారి వరకు, కమ్యూనిస్టుల వరకు. అంటే మన దేశీయులు ఎవరు, బయటి వారు అక్రమంగా వచ్చిన వారు ఎవరు అని అంటే ఆ తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మరి వారికి కూడా ఇవ్వాలి అన్నట్టే కదా చొరబాటుదారులకి. అదే చొరబాటుదారులకు కాదు, అసలు భారతదేశంలోకి రావడానికి హక్కున్నవారు. ఎందుకంటే వారిని ఎటువంటి సంప్రదింపులు చేయకుండా మన దేశాన్ని విభజించుకున్నామండి 47లో. పాకిస్తాన్లో నేటి బంగ్లాదేశ్ అన్న దేశంలో, అప్పుడు అది కూడా పాకిస్తానే కదా, ఆ రెండిట్లలో ఉన్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇండియాకి రాదలుచుకుంటే ఆ రోజు రావచ్చు, కానీ అప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండింది. ఎవరైనా ప్రయాణం చేస్తే కూడా వాళ్ళు బతికే ఇక్కడికి వస్తారా లేదా, రైళ్ళు అక్కడి నుంచి బయలుదేరినవి ఇక్కడికి వచ్చేసరికి అందరూ చనిపోయి ఉన్నారు, మొత్తం అసలు శవాలే వచ్చేవి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు రాకండి, మీకు ఆ హక్కు ఉంటుంది అని అప్పుడు భారత ప్రభుత్వము, నెహ్రూ గారు ఉన్నప్పుడు, గాంధీ గారు ఉన్నప్పుడు ఆ ఆశ్వాసన ఇచ్చాం మనం. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, నిజమండి వీళ్ళు దీనికి వివక్షకు గురవుతున్నారు, ఎంతో జనాభా ఉన్నది పాకిస్తాన్లో, ఆఖరికి 1% దానికి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే 300 లోపలికి వచ్చింది. హిందూ, సిక్ ఈ పాపులేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ 300 లోపలికి వచ్చింది. ఇవన్నీ ఇస్లామిక్ రాజ్యాలుగా ఏర్పడిపోవడం వల్ల హిందువులని గ్యారంటీ లేకుండా, వాళ్ళ జీవితాలకి వాళ్ళ మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా ఉండింది. అయినా మనం ముందే వాళ్ళకు గ్యారంటీ ఇచ్చాము డివైడ్ చేసినప్పుడు, ఈ రోజు మీరు రాకండి, తర్వాత వద్దరు, మీకు ఎప్పుడు వచ్చినా కానీ మీకు అవకాశం ఇస్తామని మేము సిఏఏ తీసుకొస్తే, అది కాంగ్రెస్ వారు చెప్పిందే, మన్మోహన్ సింగ్ గారు కూడా, దాన్ని మాత్రం వద్దంటారు. కానీ రోహింగ్యాలని, బంగ్లాదేశీ వాళ్ళని మాత్రము మీరు ఎన్ఆర్సీ ఎవరు సిటిజన్స్ అనేది ఐడెంటిఫై చేయకుండా ఆపుతాము అంటారు. ఎందుకు? వీళ్ళు రావద్దు, వాళ్ళు వచ్చిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొద్దు, వాళ్ళని బయటికి పంపించొద్దు. మరి ఈ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి వెళ్తుంది? ఇది కూడా వాళ్ళ స్టాండే. మోడీ గారిది ఏమన్నా కొత్త మాట ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇక ముస్లింల స్టాండ్ అయితే ఏకంగా మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంటే ఉంది. ఈ మూడు కూడా కాంగ్రెస్ వారు అన్న విషయాలనే మోడీ గారు 2006లో, అంటే మన్మోహన్ సింగ్ గారు అన్నది, రాహుల్ గాంధీ గారు అన్నది, ఇతరత్ర కాంగ్రెస్ వాళ్ళు అన్నది, మొత్తాన్ని కూడా వారి స్టాండ్స్ ఎన్ఆర్సీ, సిఏఏకి అగేన్స్ట్ గా వారి స్టాండ్స్ అన్నింటినీ కలిపి ఒక్క నిమిషంలో వారు ముందు పెట్టారు.